బ్యాక్ టు న్యూస్. జల్లికట్టు క్రీడపై మళ్లీ సందిగ్ధత నెలకొంది. ఈ ఉదయం జల్లికట్టు క్రీడను ప్రారంభించేందుకు మదురై జిల్లా అలంగనల్లూరుకు వచ్చిన తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వంకు చుక్కెదురైంది. జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం చూపాలని అక్కడి యువత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో జల్లికట్టును ప్రారంభించకుండానే ఆయన వెళ్లిపోయారు. ఇక దిండిగల్లో జల్లికట్టును పన్నీర్ సెల్వం ప్రారంభిస్తారని తమిళనాడు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జల్లికట్టును భవిష్యత్తులో ఎవరూ అడ్డుకోకుండా చర్యలు తీసుకుంటేనే పన్నీర్ సెల్వంను సీఎంగా ఆదరిస్తామని, లేకుంటే ఎక్కడికి వెళ్లినా నిరసనలు తప్పబోవని యువత నినాదాలు చేస్తున్నారు. మదురైలో నిర్వహించాల్సిన జల్లికట్టును వాయిదా వేశారు. తమకు ఆర్డినెన్స్ అవసరం లేదని, శాశ్వత పరిష్కారం కావాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేశారు. జల్లికట్టుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చట్ట సవరణ చేయాలని ఉద్యమిస్తున్నారు. జల్లికట్టు నిర్వహణకు మదురై వెళ్లిన అధికారులను నిరసనకారులు అడ్డుకున్నారు. జల్లికట్టుపై ఆర్డినెన్స్ వచ్చినా మెరీనా బీచ్ను ఖాళీ చేసేందుకు ఆందోళనకారులు నిరాకరించారు. చట్టం చేసే వరకు ఉద్యమం ఆగదంటూ హెచ్చరించారు. చిన్నారులు సైతం ఉద్యమంలో పాల్గొంటున్నారు. తమిళనాడు అంతటా ఆందోళనలు కొనసాగుతున్నాయి. చెన్నై మెరీనా బీచ్లో సుమారు 2 లక్షల మంది వరకు ఉన్నారు. జల్లికట్టుకు మద్దతుగా అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల నేతలు నిరాహార దీక్షలు చేపట్టారు. జల్లికట్టు కోసం ఉద్యమం తీవ్రం కావడంతో జంతుహింస నిరోధక చట్టం నుంచి ఎద్దులను తొలగిస్తూ ఆర్డినెన్స్ తెచ్చారు. అయితే తమకు ఆర్డినెన్స్ వద్దని చట్ట సవరణ చేయాలంటూ జల్లికట్టు ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్డినెన్స్ను కోర్టులు కొట్టివేస్తే పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. మెరీనా బీచ్ తదితర ప్రాంతాల్లో నిరసనకారులు ఆందోళన కొనసాగిస్తున్నారు. సేలం జిల్లాలోని కూలైమెడు గ్రామంలో అధికారులను ప్రజలు అడ్డుకున్నారు. ఈ గ్రామంలో జల్లికట్టు నిర్వహణకు ఏర్పాట్లు జరగలేదు. జల్లికట్టు అంటే రాత్రి ప్రకటించి పొద్దున ఆడుకునేది కాదని చెబుతున్నారు. ఎద్దులతో పాటు ఎద్దుల యజమానులు 1 నెల పాటు ఉపవాస దీక్షలు, పూజలు చేసి గ్రామంలోని దేవాలయం వద్ద ఈ క్రీడను నిర్వహించవలసి ఉంటుందని చెబుతున్నారు. జల్లికట్టు నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ను జారీ చేయాలన్న డిమాండ్తో అలంకనల్లూరు వెళ్లే రోడ్డును దిగ్బంధనం చేశారు. ఇదిలా ఉండగా తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో జల్లికట్టును నిర్వహించారు. తిరుచి సమీపంలోని పుదుపట్టి వద్ద ఈ క్రీడను నిర్వహించారు. ఆర్డినెన్స్ పై దాఖలయ్యే పిటిషన్లపై తమ వాదనను వినే వరకు ఎటువంటి ఆదేశాలను ఇవ్వవద్దని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. ఇంతకు మించిన ప్రజా విజయం మరొకటి ఉంటుందా? చరిత్ర నిండా ఎన్నో పోరాటాలు, మరెన్నో ఉద్యమాలు. వాటన్నింటికంటే భిన్నంగా ఐక్యంగా కలిసికట్టుగా శభాష్ తంబి అని యావత్ దేశం మెచ్చుకునేలా నిజంగా గ్రేట్. భిన్నాభిప్రాయాలు, న్యాయస్థానం ఆంక్షలు, అడ్డుపడుతున్న చట్టాలు, వీటన్నింటిపై శాంతియుతంగా గెలుపు, సంఘటితంగా పోరాడితే ఏదైనా సాధించవచ్చని ఇతర ప్రాంతాలకు స్ఫూర్తినిచ్చారు తమిళ ప్రజలు. జల్లికట్టు ఉద్యమం నుంచి మనం ఏదైనా నేర్చుకోవచ్చా? జల్లికట్టు వివాదాస్పదమైన క్రీడే కావచ్చు, మూగజీవాల హక్కులకు భంగం కలగచ్చు. కానీ తమ సంప్రదాయాన్ని, సంస్కృతిని, తమ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం తమిళ ప్రజలు తట్టుకోలేకపోయారు. తమపై అంత కక్ష కట్టారన్న భావన వాళ్ల మనసులను గాయపరిచింది. అందుకే మెరీనా బీచ్ కు ఉప్పెనలా దూసుకువచ్చింది జనప్రవాహం. జల్లికట్టు మంచి చెడుల సంగతి పక్కన పెడితే తమిళ ప్రజలు మాత్రం కొత్త స్ఫూర్తిని ప్రపంచానికి అందించారు. వేలాది మంది రాజధాని చెన్నై నడిబొట్టుకు తరలి వచ్చినా ఒక్కలాటి విరగలేదు. ఒక్కో చెయ్యి కలిసింది, ఒక్కో గొంతుగా సమూహంగా ఉద్యమించింది. అది కూడా అంతా ప్రశాంతంగా. తిండి తిప్పలు, బాగోగులంతా వాళ్లే చూసుకున్నారు. కేవలం జల్లికట్టుపై నిషేధం ఒక్కటే కాదు, తమ మనోభావాలను గాయపరిచారన్న ఆవేదన యావత్ తమిళనాడును ఒక్కటి చేసింది. ఏ సమస్యనైనా ఇదే స్ఫూర్తితో పరిష్కరించుకోవచ్చన్న సందేశాన్ని ఇచ్చారు తమిళనాడు ప్రజలు. అన్యాయం
అన్యాయం జరిగిందంటూ ఆంధ్రులు కూడా కేంద్రానికి మొరపెట్టుకుంటూనే ఉన్నారు. ప్రత్యేక హోదా కోసం ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు. చూస్తాం చేస్తాం నుంచి కాదు కుదరదు ఇవ్వలేం వరకు కేంద్రం అన్ని మాటలు చెప్పేసింది. హోదా ఆశ ఆంధ్రులకు కలగానే మిగిలిపోయింది. రాజకీయాలకు అతీతంగా నేతలు ప్రజలు తమిళనాడు స్ఫూర్తితో ఉద్యమిస్తే కేంద్ర మెడలు వంచొచ్చన్న భావన ఇప్పుడు ఆంధ్రలోనూ కలుగుతోంది. జల్లికట్టు ఉద్యమం ఆంధ్రుల స్ఫూర్తిగా తీసుకోవాలంటూ ట్వీట్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అటు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు కూడా ఇదే అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. అందరినీ కలుపుకొని సీఎం ఉద్యమాన్ని నడపాలన్నారు. సమస్య ఆంధ్రులదా తమిళనాడుదా అన్నది కాదు. ప్రజల ఆకాంక్ష బలంగా ఉన్నప్పుడు చట్టాలు నిబంధనలు కూడా వాటికవే దిగివస్తాయి. రాజకీయ నేతలు సెలబ్రిటీలు సామాన్య ప్రజలు అందరూ ఒకే మాటపై ఉన్నారు. జల్లికట్టు చరిత్రలో కలిసిపోకుండా చూసుకున్నారు. ఎక్కడో తమిళనాడు దక్షిణ ప్రాంతంలోని కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైన జల్లికట్టు అనే ఓ గ్రామీణ ఆట ఇప్పుడు దేశవ్యాప్త చర్చగా మారటానికి తమిళ ప్రజల ఐక్యతే కారణం.